నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామానికి చెందిన బండారు జలదుర్గ షేక్ మాబు కుమారుడు షేక్ సైసా ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి సైసా ఈ బంధాన్ని కొనసాగించాడు. ఇంతలోనే ఈ ప్రేమ కథలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. జలదుర్గతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటూనే సైసా మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడని తెలుసుకుంది. ఇదేమిటి అని బాధితురాలు అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని సైసా దురుసుగా ప్రవర్తించడంతో బాధిత మహిళ సున్నిపెంట 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. అనంతరం జలదుర్గ మీడియాతో మాట్లాడుతూ సైసాతో గత కొన్ని నెలలుగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నానని, అయితే తన ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చానని తెలిపింది. ఇదిలా ఉంటే సైసాకి కిరాయి హంతకుడు నజీర్ అండదండలు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పింది. తనను పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు బండారు జలదుర్గ. నాకు అమ్మ నాన్న అక్క చెల్లి అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. నేను ఒక అనాథని. మాకు సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. మా ఫాదర్ ఉన్నప్పుడు షేక్ సయ్యద్ బాషా అలియాస్ సైసా సన్ ఆఫ్ మాబు, ఇటుకల మాబు కొడుకు, బాలసుబ్రహ్మణ్యం స్కూలు దగ్గర వాళ్ళది. సో వాళ్ళు మా గుడికి మెటీరియల్ వేయడం, మా నాన్నగారికి పరిచయాలు ఉన్నాయి వాళ్ళకి, మా నాన్నగారికి. సో అట్లా పరిచయాల మీద నేను మా అమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు గుడిలోకి మెటీరియల్ కావాల్సి వచ్చి మెటీరియల్ వేయడానికని మా ఇంటి చుట్టూ వచ్చేవాడు. సంవత్సరం బట్టి తిరిగేవాడు. సో నేను మెటీరియల్ వేసినందుకు వెంబడే డబ్బులు కూడా తనకి ఇచ్చేసేదాన్ని. సంవత్సరం బట్టి తిరిగి నా ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని అని తెలుసుకొని నన్ను లోబర్చుకోవడానికి ఎన్ని విధాలా సహకరించినాడంటే అతను అన్ని విధాల సంవత్సరం లోపల ఇది చేసి నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేసి మాయమాటలు చెప్పి నన్ను లోబర్చుకున్నాడు. లోబర్చుకొని తర్వాత నేను ఎప్పుడైతే తనకి 22/10/2023 సంవత్సరంలో పెళ్లి జరుగుతుందని తెలుసుకొని నేను నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. 354A 506 తన మీద గంగా యాదవ్ గారు ఉండగా ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. బుక్ చేసిన తర్వాత కూడా ఇతను కొంతమంది అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళి, ఎవరెవరంటే నజీర్ అని సంగీత ట్రేడర్స్, చెప్పుల షాపు గౌసు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవాళ్ళు. ఈ నజీర్ అనే వ్యక్తి తర్వాత టీడీపీకి అధికార పార్టీకి వచ్చినాడు. సో ఈ నజీర్ అనే వ్యక్తి ఇన్వాల్వ్, చెప్పుల షాపు గౌస్ అనే అతను ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్గా ఆడియోలు కూడా దీంట్లో ఉన్నాయి. నేను అందరి మీడియా ఛానల్ వాళ్ళకు కూడా పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత కూడా వాళ్ళు స్టేషన్కి కూడా గంగా యాదవ్ గారు ఉండగా ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ ముందే పీర యాదవ్ గారు అన్నీ చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చాలా వల్గర్గా దీంట్లో మొత్తం చెప్పుల షాపు గౌసువి, తర్వాత నజీర్వి వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయండి. మొత్తం కంప్లీట్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఆ నజీర్ బాషాను వాళ్ళు ఇదిగోండి నజీర్ బాషా అనే వ్యక్తి ఫోటో అండ్ చెప్పుల షాపు గౌసు వాళ్ళ ఫొటోస్ ఇవి. సో వీళ్ళిద్దరు అనేవాళ్ళు ఇద్దరు సున్నిపెంట రాజ్యాన్ని ఏలాలి అనేసి ఆడపిల్లల మీద లేనిపోని అబాండాలు నిందలు వేసి ఈ అధికార పార్టీలో ఉన్నాను అనేసి ఈ నజీర్ అనే వ్యక్తి ఆల్రెడీ శ్రీశైల దేవస్థానంలో ఒక పిఆర్ఓ మీదకి కిరాయి హంతకుల్ని పంపించి మర్డర్ చేయడానికి కూడా వెళ్ళినప్పుడు కూడా ఇతని మీద కూడా నజీర్ మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇప్పటికీ కోర్టులో ఇతని నడుస్తుంది. ఇతను ఎంతసేపు కూడా సైసా వాళ్ళకి కోర్టులో ఉంది కరెక్టే, కానీ లా అండ్ ఆర్డర్ చట్టాల గురించి తెలిసి ఆడవాళ్ళకి ఎన్నో హక్కులు ఉన్నాయి. సైసా వాళ్ళకి 181 నేషనల్ ఉమెన్స్ నుంచి కూడా ఫోన్ వస్తే కూడా మేము ఇక్కడ లేము అనే ఆడియో కూడా నా దగ్గర నీట్గా మహిళా మండలి వాళ్ళది కూడా ఉందండి. మహిళా మండలి కర్నూలుకి రండి అంటే కూడా అవైలబుల్లో లేడు మా వాళ్ళు అని చెప్పడం కూడా జరిగింది. ఆ రికార్డ్స్ కూడా నా కాడ ఎవిడెన్స్ పక్కా నీట్గా క్లియర్గా ఉన్నాయి. తర్వాత నేను వీళ్ళకి లాయర్ నుంచి ఒక నోటీస్ కూడా పంపించాను. ఆ లాయర్ నోటీస్లో కూడా నీట్గా ఇవ్వడం జరిగింది. షేక్ సయ్యద్ బాషాకి 10 days లోపల నన్ను మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ప్రైవేట్ కేసు వేస్తామనేది కూడా మేము లాయర్ నోటీస్ లీగల్గా పంపించడం జరిగింది. మళ్ళీ తర్వాత కూడా నేను పరువు నష్టం దావా వీళ్ళ మీద వేయడం జరిగింది. నజీర్ మీద, చెప్పుల షాప్ గౌస్ మీద. అది కూడా చూడండి మీరే, ఇదిగోండి ప్రొటెక్టర్ లా అసోసియేట్స్ భంగి సుధీర్, డాక్టర్ మాలిక్ బాషా నాయక్, వీళ్ళ 5 మీద కేసులు మేము లా నోటీసులు కూడా పంపించడం జరిగింది. పరువు నష్టం దావా నా మీద ఇట్లా అలిగేషన్స్ చేసి చాలా భయంకరంగా మాట్లాడుతున్నారనేసి నేను పరువు నష్టం దావా గంగా యాదవ్ సార్ ఐడియా తీసుకొని నేను పరువు నష్టం దావా పంపించడం జరిగినది. సో గంగా యాదవ్ సారు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. నజీర్ బాషా మీద అండ్ చెప్పుల షాప్ గౌస్ మీద వీళ్ళ మీద ఎఫ్ఐఆర్
ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు ఆయన. నచ్చజెప్పే పంపించారు వాళ్ళని ఎంతసేపు నజీరు ఎస్ఐ సిఐ ఏ రోజు కూడా స్టేషన్లో నన్ను ఏ ఎస్ఐ కానీ ఏ సిఐ కానీ సున్నిపేట స్టేషన్లో నన్ను తిట్టిన దాఖలాలు లేవు. కాకుంటే వీళ్ళు ఎమాబ్రేట్ చేస్తున్నాడు ఈ నజీర్ అనే వ్యక్తి, అది కూడా రికార్డెడ్గా నా కాడ ఉంది. ఈ నజీర్ భాష, చెప్పుల షాపు, తర్వాత వీళ్ళకి అమాలి మా భాష సైసా వాళ్ళ బావ. ఈతను ఒక అమాలి, ఇతనికి ఏం సంబంధం నా విషయంలో? ఇతని ముఖం కూడా నేను ఇప్పటిదాకా చూడలేదు. సున్నిపెంటలో ఆల్మోస్ట్ ఆల్ నాకు ఎవ్వరు కూడా తెలియదు. కాకుంటే ఎందుకు ఇట్లా ఈ మా భాష అనే వ్యక్తికి ఏం సంబంధం, ఎందుకు ఇతను నా గురించి అలిగేషన్స్ చేస్తున్నాడు బస్ స్టాండ్ సెంటర్లో అనేది నాకు తెలియదు. ఇంకొక గౌస్ అండి, ఇతను ఏం చేస్తాడో బిజినెస్ నాకు తెలియదు. ఈ గౌస్ అనే వ్యక్తి దగ్గరికి సైసా డైలీ కూర్చొని ఈయన ఎవరో పంచాయతీలు చేస్తాడంట బస్ స్టాండ్ లో. మరి ఈ పంచాయతీలు చేసే పెద్ద మనిషికి ఆడపిల్లలు లేరేమో, మరి ఆడపిల్లల గురించి ఎందుకంత అసభ్యంగా మాట్లాడడం, ఎందుకంత అసభ్యంగా చేయడం? ఈ గౌస్ అనే వ్యక్తికి ఏమైతుందిలే, ఏం చేస్తారులే రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ గైడ్ లైన్స్ సైసాకి మొత్తం ఇస్తున్నారు. ఈ ఆమాలి భాష అనే వ్యక్తి డబ్బులు పెట్టి లంచాలు పెట్టి నన్నే లేపేయడానికి ప్లాన్ చేశాడు. సో అది కూడా ఎవిడెన్స్ ఉందండి. ఇతను సైసా వాళ్ళ బావ. ఈ సైసా వాళ్ళ బావ, ఈ నజీరు, ఈ చెప్పుల షాప్ గౌసు, తర్వాత ఇంకొక గౌసు, ఈ నలుగురు కలిసి నన్నే ఈ భూమి మీద లేకుండా ఎల్ఆర్టీకి కూడా ఫోన్లు చేసి, అది కూడా రెడీ హ్యాండెడ్గా ఉందండి నా కాడ, నేను అది కూడా మీడియా ముఖానికి మొత్తానికి ఇస్తాను, నన్నే లేకుండా అని చేతబడి పూజలు చేపించడానికి కూడా సంసిద్ధమయ్యారు. ఈ అమాలి భాష అనే అతను ఎల్ఆర్టీకి ఫోన్లు చేసి నీకెంత డబ్బులైనా పంపిస్తాము, ఆ అమ్మాయిని లేపేయండి ఈ భూమి మీద లేకుండా అనేసి చేసినారు. ఈ నజీర్ వ్యక్తి కిరాయి అంతకుల్ని పెట్టి నన్నే ఈ భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఈ గౌస్ అయితే, ఈ చెప్పుల షాప్ గౌసు, ఈ గౌసు ఇద్దరు కలిసి మొత్తం ప్లాన్ చేసి నాకు రంకులు అవి ఇవి అంట కడుతున్నారండి. నేను ఇక్కడే రాఘవేంద్ర స్కూల్లో చదువుకున్నాను, అప్పర్ ప్రైమరీ. నేను 1993లో ఫోర్త్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు నేను రాఘవేంద్ర స్కూల్, అక్కడి నుంచి హై స్కూల్, అక్కడి నుంచి నా ఏజ్ కూడా దీంట్లో నీట్గా ఉందండి. సైసా ఏజ్ అందరికీ 27 ఏళ్ళు అని చెప్పుకుంటున్నారు. సైసా గారి ఆధార్ కార్డు కూడా చూడండి, అతని 27 ఏళ్ళు కాదండి, 38 సంవత్సరాలు అతనిది. సో ఇంత అరాచకాలం చేస్తున్నారు వీళ్ళు, అయినా కూడా గవర్నమెంట్ వారు ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? సైసా గారు గతంలో హిందువుల అమ్మాయిల్ని చెడిస్తే కూడా వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చి ఎంతో మంది అమ్మాయిలకి సెటిల్మెంట్లు చేసినారండి. ఈ నజీర్ అనే వ్యక్తి, చెప్పుల షాప్ గౌస్ అనే వ్యక్తి, ఆ చెప్పుల షాప్ గౌస్దే రెడ్ హ్యాండెడ్గా ఆడియో కూడా ఉంది. సైసాకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, వేరే అమ్మాయిలతో ఆ లైన్లోనే ఎవరితోనూ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయనే సంగతి కూడా నాకు ఈ చెప్పుల షాప్ గౌసే నాకు చెప్పారు. ఆల్రెడీ ఎవరో ఒక అమ్మాయిని ఇప్పటికీ కూడా వాడుకుంటూనే ఉన్నాడు సైసా. వాళ్ళ నాన్న హిందువుల అమ్మాయిలకి డబ్బులు లక్షలు పోసి సెటిల్మెంట్లో బిజినెస్ పెట్టాడు. అంటే వాళ్ళకి లారీల బిజినెస్ ఉంది, అంటే ఈ అమ్మాయిలతో కూడా బిజినెస్లు మొదలు పెట్టినారు. ఇంకా నేను గవర్నమెంట్ వారిని ఇంతకంటే నేను ఇంకా ఎంతలా రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే, ఎస్పీ సార్ దీన్ని చూసి, ఈ ఆడియో నా వాయిస్ నన్నా చూసి ఆయన వీళ్ళ మీద కఠినమైన, ఈ నజీరు, సంగీత ట్రేడర్స్, చెప్పుల షాప్ గౌసు, అమాలి మా భాష గౌసు, ఫ్రూట్ గౌసు, వీళ్ళ మీద యాక్షన్లు తీసుకొని వీళ్ళని ఇమీడియట్లుగా అరెస్ట్ చేస్తారనేసి నేను గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను. పంచాయతీలు చేసే పెద్ద మనుషులు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని వస్తే ఇంతలాగా వేధిస్తున్నారు. నా గతం అంతా తెలిసే సైసా గారు నా దగ్గరికి వచ్చారు. నేను రాగానే అడిగానండి, నీకు నా గురించి ఏం తెలుసు సైసా అంటే, నాకంతా తెలుసు అన్నాడు. గతం గురించి తెలిసినప్పుడు నా ఎంబడ పడ్డాడు, నేను చేసుకుంటాను, మా అమ్మ నాన్న ఒప్పుకున్నాడని. మరి ఈ నలుగురికి చెప్పి వచ్చారా, లేకుంటే ఈ నలుగురు నా దగ్గరికి పంపించారా? నేను ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నాను, ఇట్లాంటి వాళ్ళని భూమి మీద అస్సలు ఉంచకూడదు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే అదే చేయాలి. ఈ అమాలి భాష, అమాలి ఎత్తుకునే అతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయండి అన్నన్ని డబ్బులు లంచాలు పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నజీర్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఈ చెప్పుల షాప్ గౌస్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? దయచేసి ప్రతి ప్రజానికానికి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత డబ్బులు? అంటే అమ్మాయిల్ని ఎంతటికైనా ఇది చేసి హిందువుల అమ్మాయిల్ని చేర్చాలనే టార్గెట్ పెట్టుకున్నారా వీళ్ళు? టార్గెట్ పెట్టుకొని ఎంతమందిని బలిగోరుతారు వీళ్ళు? ఇంకా దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని, అధికార పార్టీలో ఉన్నామనేసి విర్రవీగుతున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీ హయాం గవర్నమెంట్లోనే నేను 10 సంవత్సరాలు జాబ్ చేస్తున్నాను సార్, మీకు నేను బాగా తెలిసిన అమ్మాయిని కూడా. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరైనా ఈ వీడియోలని చూసి సున్నిపెంటని మీరైనా మారుస్తారు,
ఇమీడియట్లీ వీళ్ళని అరెస్ట్ చేస్తారు అనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలాగే ఇంకా ఏ ఆడపిల్ల బలైపోకూడదు. నా మీద లేనిపోని అలిగేషన్స్ తీసుకొచ్చి నాకు ఏమి సంబంధం లేని గతాలను తీసుకొని వస్తున్నారండి. ఆ గతం సైసాకి మొత్తం తెలిసే నా ఎంబడ పడడం జరిగింది. 1 ఇయర్ నేను అప్పటికీ చెప్పిన, మేము సత్యనారాయణ స్వామి గుడిలో ప్రమాణం చేసినాడు తను. సత్యనారాయణ స్వామి మీద ప్రమాణం చేసి, అల్లా కాయిన్ మీద ప్రమాణం చేసి, బైబుల్ మీద ప్రమాణం చేసి, నేను ఈ చెయ్యి వదలను, నేను నీతోనే ఉంటాను లైఫ్ లాంగ్, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు అనేది ప్రమాణం చేసినాడు. సైసాని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేస్తారా? ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళు ఇంకా బయట పెట్టి నా మీదకి ఎందుకు ఇంత ప్రెజర్ చేస్తున్నారు వీళ్ళు? ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ ఆడియోలను మాట్లాడడం జరిగింది. ప్రతి ఆడియో, ప్రతి విజువల్స్ కూడా ఉన్నాయి. దయచేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అమాలి భాష మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సైసా వాళ్ళ బావని అరెస్ట్ చేయాలని నేను గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను.